ప్రజలకు సేవ చేయటమే నా అదృష్టం. బసవన్న గోశాల అధికారి వెంకటేశ్వర్లు. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలంలోని పుణ్యక్షేత్రమైన శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వామి సమీపంలో ఉన్న యాగంటి బసవన్న గోశాలలో భక్తుల కోసం అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు గోశాల నిర్వహణ అధికారి బుర్రా బోర్వెల్ వెంకటేశ్వర్లు తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన కుల, మత, రాజకీయాలకు అతీతంగా గోశాలను నిర్మించి ప్రజలకు ఉచితంగా సేవలు అందిస్తున్నామని చెప్పారు. భక్తులు లేదా ఎవరైనా ప్రత్యేక పూజలు నిర్వహించాలనుకుంటే ఒకరోజు ముందుగానే సమాచారం ఇచ్చినట్లయితే ఉచితంగా ఆవు పాలు అందజేస్తామని తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా యాగంటి క్షేత్రానికి వచ్చే భక్తులందరికీ ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాతుపాటి వెంకటేశ్వర రెడ్డి, పైపుల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అడినే అనిసి కర్పూరం పాశం అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం యాగంటి దేవస్థానం దగ్గర యాగంటి బసవన్న గోశాల
అని నిర్మించే దానికి సంబంధించినది. కార్తీక మాసంలో ప్రతి సోమవారం అన్నం కార్యక్రమం భక్తులు ఎవరు నచ్చితే వాళ్ళు ఆ భక్తులు అనేది అన్నదానం చేయడం జరుగుతున్నది. ప్రతి వాళ్ళకు, ప్రతి కులస్తులకు, ప్రతి వాళ్ళకు ఎవరికైనా సరే సంబంధించిన గోశాల అందరూ కంపల్సరిగా గోశాలకు రావాల్సిందిగా కోరుతున్నాను. కట్టేంతవరకే నాది, కట్టిన తర్వాత నాది కాదు. అందరికీ సంబంధించిన సమాధానమే అందరికీ. ఏ భక్తులైనా సరే రావచ్చు, పోవచ్చు. పాలు పెరుగు అభిషేకాలకు ఇవ్వడానికి నిర్మించినాము. ఏ భక్తులైనా సరే ఆ గోశాల మాకు కూడా సంబంధించినదే అని కోరుకుంటున్నాను. అందరూ అట్లా అనకాలని, వాళ్ళ మనసులలో అనకాలని నేను అనుకుంటున్నాను. ఏ భక్తులైనా సరే దానికి మనం ఏదైనా కూడా మంచి కార్యక్రమం చేయాలనుకునే కార్యక్రమం చేసినాము. అందుకు నా నమస్కారాలు. జిల్లా బనియాన్పల్లి మండలం యాగంటి బసవన్న గోశాల. ఇక్కడ వచ్చే భక్తులకు ఈ బుర్రా వెంకటేశ్వరు ఆయన సొంత డబ్బులతో ఇంత పెద్ద గోశాల 3 కోట్లు విలువ చేసి గోశాల పెట్టి నాదే అనుకోకుండా మనదే అని ఎవరే కానీ అనకుండానే ఎవరిదన్నా కానీ భక్తాదులు ఎవరైనా అని వచ్చేసి పాలు పెరుగు ఇంత పెద్ద నిర్మాణం నిర్మించి ఆయన మనస్ఫూర్తిగా దేవుడు కూడా ఆయనకు ఆరోగ్యాలు ఇవ్వాలని ఇక్కడ వచ్చిన యాగంటి ఉమామహేశ్వర భక్తులకు పాలు పెరుగు ఇచ్చేసిన భక్తులకు కూడా పాలు పెరుగు ఇచ్చేసి ఎవరన్నా కానీ ఏదన్నా కానీ మీ తోసినంత సాయము. కార్తీక మాసంలోనే ప్రతి సోమవారం నిత్యాన్నదానం ఉంటుంది. ప్రత్యేకంగా భక్తాదులకు కూడా ప్రతి ఒక్కరు వచ్చేసి ఇక్కడ భోంచేసుకొని ఇక్కడ అట్లే శ్రీకృష్ణ విగ్రహాన్ని కూడా ప్రతిష్ట చేసి ఎంతో పుణ్యం కట్టుకుని అడుగుతున్నాం. నాది అనుకోకుండా ఆవులు కూడా దండిగా ఉన్నాయి, 150 ఆవులు ఉన్నాయి. ఏదన్నా కానీ ఏ భక్తులకు కానీ ఆ భక్తులకు తోసినంత కానీ ఇక్కడ ఏదన్నా కానీ వచ్చి చేయొచ్చు. నాదే అని అనుకోకుండా ఎవరిదైనా కానీ ఆయన నాదే అనాలే, ప్రజలది. భక్తాదులు ఎవరన్నా కానీ పాలు పెరుగు యాగంటి ఉమామహేశ్వరికి అభిషేకానికి ఎప్పుడు వచ్చినా అని ఎల్లవేళలో ఉంటాయి. ఒక గంట ముందు చెప్తే అయిపోతుందనేది తీసి పెడతారు. ముందు ఈయన ఎన్నో కార్యక్రమాలు చేసి పూజంగా భక్తులకు దీన్ని ఇంకా డెవలప్ చేసి ఈయన ఆరోగ్యాల కుటుంబ సభ్యులు బాగా ఆరోగ్యాలన్నా ఇంకా ఇన్ని కార్యక్రమాలు ఎన్నెన్నో చేయాలని కోరుకుంటూ మనసారా కోరుకుంటున్నాను. అలాగే ప్రతి శివరాత్రి మాసంలో హోమాలు 3-4 హోమాలు ఉన్నాయి. 3 రోజులు ఉంటుంది హోమం. ఎవరైనా కానీ భక్తులు వచ్చేసి ముందుగా ఏదైనా చెప్తే కూడా 3 రోజులు హోమంలో కూడా ప్రత్యేకంగా ఆడ పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. అన్ని వాళ్ళు ఏం తెచ్చుకో వాళ్ళు ఏదైనా టెంకాయలు ఏదైనా పూలు ఇలా ఏదైనా తెచ్చుకుంటే కూడా మిగతా అన్ని ఇక్కడనే కార్యక్రమాలకు ప్రతి ఒక్కరికి భక్తాదులు కూడా వచ్చేసి హోమాల కూర్చొని పాల్గొనవచ్చు.